ఒకసారి కృష్ణుడు ధర్మరాజు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలలో ఎక్కడో ధర్మరాజు కొంచెం తను గొప్పవాడు అనే అహంకారం వచ్చిందేమో అని శ్రీకృష్ణుడికి అనిపించి ధర్మరాజును తీసుకొని పాతాళలోకంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న క్రమంలో ధర్మరాజుకి దాహం వేస్తుంది. పాతాళలోకంలో ఉన్న ఒక ఇంటి తలుపు తట్టి దాహానికి నీళ్ళు అడుగుతారు. ఆ ఇంటి ఇల్లాలు నీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చి మీ పరిచయం ఏమిటి అని అడుగుతుంది. ఇతడు ధర్మరాజు, ధర్మం తప్పనివాడు, అన్నదానం వస్త్రదానం చేయనిదే ముద్ద ముట్టని మహానుభావుడు అని పరిచయం చేస్తాడు. అలా పరిచయం చేయగానే ఆ స్త్రీ ఇలా అంటుంది, దానం తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే మీ రాజ్యంలో బద్ధకస్తులు లేదా నిరుద్యోగులు ఉన్నారని అర్థం. ఈ రెండూ కూడా ఒక రాజ్యానికి మంచిది కాదు కదా. దానం చేసే అవసరం రాజుకు, దానం తీసుకునే అవసరం ప్రజలకు లేనప్పుడే కదా అది సుసంపన్నమైన రాజ్యం. మా రాజ్యంలో దానం చేసేవాళ్ళు ఉండరు, దానం తీసుకునే వాళ్ళు ఉండరు, అందరూ కష్టజీవులే. అలాంటి రాజ్యమే సుసంపన్నమైన రాజ్యం అని చెప్తుంది. అప్పుడు ధర్మరాజుకు తెలుస్తుంది కృష్ణుడు తనకేం తెలియచేయాలనుకున్నాడో.